నమస్కారం అండి. నేను మీ సుధారెడ్డి. ఈ రోజు నేను మీకు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నేను ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఏ విధంగా జరుపుకుంటాను మా ఇంట్లో అనేది ఈ రోజు నేను మీకు వీడియోలో తెలియజేయబోతున్నాను. ఇప్పటి వరకు కనుక నా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తూనే ఉంటారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే పూజ గదిని మొత్తం శుభ్రం చేసుకున్నానండి. దానిపైన పసుపు రంగు క్లాత్ పరిచానండి. దానిపైన నేను ఒక సానరాయి తీసుకున్నానండి. నేనైతే పూజ పీఠం కోసం ఇది సానరాయి యూజ్ చేస్తున్నానండి. నేను ప్రతి పూజలో కూడా ఈ రాయిని యూజ్ చేస్తానండి, సానరాయిని. ఇది నాకు పెళ్లిలో మా మమ్మీ వాళ్ళు పెట్టారండి. సో ఇది చాలా శుభ సూచకం అని చెప్తారు. అందుకోసమని నేను ప్రతి పూజలో కూడా ఇదే వాడతానండి. దానిపైన ఎర్రటి క్లాత్ పరిచానండి. దానిపైన ఒక తమలపాకు పెట్టి రాములవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించాను. ఇప్పుడు నేను లక్ష్మీదేవి వినాయక విగ్రహాన్ని తీసుకున్నానండి. మీకు వినాయకుడు కనుక అవైలబుల్ లేకపోతే వెండిది తీసుకున్నాను నేనైతే. మీకు వెండిది అవైలబుల్ లేకపోయినా కనీసం పసుపుతో అయినా చేసి తమలపాకులో రాములవారి విగ్రహం ముందు ప్రతిష్ఠించండి. ఏ పూజకైనా సరే మనం వినాయకుడిని మొదట పూజిస్తాం కదండి. తొలి పూజలు ఆయనకే కాబట్టి ఆయన్ని ప్రతిష్ఠించుకొని ఫస్ట్ ఆయనకు పూజ చేసుకోవాలండి. గంధం రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి నేను. ఈ శ్రీరామనవమి మీకు బాగా కలిసి రావాలని కోరుకుంటున్నానండి. నేను తులసి దళాలను తీసుకున్నానండి. రాములవారికి చాలా ఇష్టం అని చెప్పి తులసి దళాలు బాగా మాలగా కానీ లేకపోతే ఇలా ఆకుల్లా కానీ దేవుడికి సమర్పిస్తారండి. నేనైతే ఆకుల్లాగానే సమర్పిస్తున్నాను. విగ్రహం చిన్నగా ఉంది కాబట్టి మాల వేస్తే విగ్రహం కనిపించదు కాబట్టి ఆకుల్లానే సమర్పిస్తున్నానండి. పువ్వులతో కూడా విగ్రహాలు మొత్తం అలంకరించుకున్నానండి. ఇప్పుడు నేను రాముల వారికి దీపాలు పెట్టడం కోసం అని చెప్పి నేను 9 దీపాలు అయితే పెడుతున్నానండి. రాములవారు నవమి రోజు జన్మించారు కదా, నవమి అంటే 9 కదండి. సో నేను 9 దీపాలు పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. మీకు వీలైతే పిండి దీపాలైనా పెట్టుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా, నార్మల్ దీపాలైనా మట్టి దీపాలైనా ఇలా ఏ విధంగా అయినా సరే 9 పెడితే మంచిదంటారు. మీకు ఒకవేళ వీలు కాకపోతే 3 కానీ 5 కానీ 7 కానీ ఇలా బేస్ సంఖ్యలో పెట్టండి. చాలా అంటే చాలా మంచిది. వీటిని కూడా నేను పువ్వులతో అలంకరిస్తున్నాను అండి. దీపాల దగ్గర కూడా శ్రీరామనవమి రోజు ఈ నవమి నాడే రాములవారు జన్మించారు కాబట్టి ఈ శ్రీరామనవమిని మనం జరుపుకుంటామండి. ఇదే నవమి రోజు ఆయన పెళ్లి కూడా జరిగిందని చెప్తారండి పండితులు. అందుకే ఆయన కళ్యాణం కూడా ప్రతి గుడిలోనూ చాలా ఘనంగా నిర్వహిస్తారండి. నేనైతే ఆల్రెడీ ప్రసాదాలు చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఈ రోజున పానకం, వడపప్పు, చల్మిడి ఇవన్నీ ప్రసాదాలుగా రాములవారికి సమర్పిస్తారండి. ఈ ప్రసాదాలు అంటే రాములవారికి చాలా ఇష్టం అండి. అందుకే ఈ 3 రకాలు కంపల్సరిగా శ్రీరామనవమి రోజు రాములవారికి సమర్పిస్తారండి. మీకు ఒకవేళ ఈ ప్రసాదాల వీడియో లింక్ చూడాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ప్రొవైడ్ చేస్తానండి. లింక్ ఓపెన్ చేసి ఒకసారి ప్రసాదాల వీడియో కూడా చెక్ చేయండి. చూడండి, అన్ని దీపాలకి నేను బొట్లు పెట్టేస్తున్నాను, ఆయిల్ పోస్తున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ప్రతిరోజు దీపారాధన అయితే ఈ కామాక్షి దీపంలో చేస్తానండి. అందుకే తమలపాకు కింద వేసి దానిపైన కామాక్షి దీపం పెట్టి దాంట్లో కూడా ఆయిల్ పోస్తున్నాను. అది మాత్రం ప్రతిరోజు వెలిగిస్తానండి. చూడండి, నేను ప్రసాదాలు తయారు చేశానని చెప్పాను కదా, ఇప్పుడు అవి దేవుడి ముందు పెట్టేస్తున్నానండి. ఈ రోజు కనుక
ఒక మినిమం ఒక 3 కానీ అట్లీస్ట్ మీకు దొరకపోతే 1 కానీ తమలపాకు తీసుకొని శ్రీరామ అని రాసి దేవుడికి సమర్పించండి. వీలైన వాళ్ళు మాత్రం 9 రాయడానికి ట్రై చేయండి. నేనైతే ఒక 5 తీసుకొని రాశానండి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా రాముల వారు తొలగిస్తారని బాగా నమ్మకం అండి. పండితులు కూడా బాగా చెప్తుంటారు మనం పరిహారం కోసం వెళ్ళినప్పుడు. ఈ విధంగా చేయడానికి మాత్రం ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిదండి. ఇలా శ్రీరామ అని రాసి దేవుడికి సమర్పించండి. గంధంతో కానీ, పసుపుతో కానీ, కుంకుమతో కానీ దేంతో అయినా పర్లేదండి. ఇలా రాసి మీరు దేవుడికి సమర్పిస్తే మాత్రం చాలా అంటే చాలా మంచిదండి. కనీసం ఒక్కదాని మీద అయినా రాయడానికి ట్రై చేయండి ఈ రోజున, శ్రీరామనవమి రోజున. ఆంజనేయుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదండి. అందుకే ఆయన దీవెనలు కూడా అందుతాయండి ఇలా చేయడం వల్ల. సో ఇలా చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ పూజలో మీరు రాముడి స్తోత్రాలు కానీ, జపాలు కానీ ఏవి చేసినా కూడా చాలా మంచిదండి. ఒకవేళ మాకు మంత్రాలు ఇవేమి తెలియవు అనుకుంటే మాత్రం రామ 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 అనుకుంటూ పూజ మొత్తం కంప్లీట్ చేయండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. మనం మనస్ఫూర్తిగా ఏది చేసినా కూడా ఆ దేవుడు సంతోషిస్తాడండి. నేనైతే ఇప్పుడు దీపారాధన చేస్తున్నానండి. మనం అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకూడదండి దీపం. ఎప్పుడైనా సరే అగరబత్తికి వెలిగించి ఆ దాంతోనే దీపాలన్నీ వెలిగించుకోవాలండి. దీపాలు వెలిగించి నేను కొబ్బరికాయ అయితే కొట్టానండి దేవుడికి. కొబ్బరి కూడా శుభసూచకం కదండి. ప్రతి పూజలో కంపల్సరీగా వాడదాం కదా. ఆ పిలక మాత్రం ఉంచకూడదండి. పిలకతో దేవుడికి అయితే సమర్పించకూడదు. కొబ్బరికాయ కొట్టాక పిలక తీసేయాలి. పానకంలో మాత్రం 1 పించ్ అంతా పచ్చకర్పూరం వేసి కలపండి. దేవుడి గుడిలో ఎలా అయితే వస్తుందో ప్రసాదము అంత బాగుంటుంది టేస్ట్. చాలా మందికి ఈ విషయం తెలియదండి. గుళ్ళో ప్రసాదం ఆ టేస్ట్ రావడానికి పచ్చకర్పూరం కొంచెం యాడ్ చేస్తారండి. ఏ ప్రసాదంలోనే వేసుకోవచ్చు, కానీ ఈ పానకంలో వేయడం వల్ల మరింత రుచి వస్తుందండి. ధూప్ స్టిక్స్ అయితే వెలిగించి ధూపం అయితే వేస్తున్నానండి దేవుడికి. నేనైతే పచ్చకర్పూరంతోనే హారతి ఇస్తానండి. చాలా మంచిది. సో అందుకని నేను నార్మల్ కర్పూరం కంటే పచ్చకర్పూరమే వాడతానండి. మీకు వీలైతే మీరు కూడా అదే యూజ్ చేయండి. చూడండి పూజ చాలా బాగా వచ్చింది కదండి. నేనైతే చాలా బాగా చేసుకున్నాను. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. నేను చెప్పాను కదండి తలంబ్రాలు కలుపుకోవాలి, 9 సార్లు వేయాలని. పూజ అంతా అయిపోయాక అక్షింతలు అనేవి 9 సార్లు వేయండి. అవి వేసాక కొన్ని పువ్వులు కూడా వేయండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. పరిపూర్ణమవుతుందండి పూజ మొత్తం. చూసారు కదండి పూజ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ శాయశక్తిలో ప్రయత్నించండి చేయడానికి. ఆ దేవుడి ఆశీస్సులు అయితే అందరికీ ఉంటాయి. ఈ శ్రీరామనవమి మీకు బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాదాల లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఏమైనా ప్రసాదాలు కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే నేను